హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అరటిపూలు. శ్రీనివాస్ బజార్ నుండి కూరగాయల సంచితో వచ్చి ఇంట్లోకి అడుగుపెట్టాడు. చెల్లి గీత ఎదురెళ్ళి సంచి అందుకుంది. సంచిలో నుంచి కూరగాయలన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంది. ఇంతలో పక్క వీధిలోనే ఉంటున్న అక్క రాధ వచ్చింది. బజారుకి వెళ్ళావా వాసు? అయ్యో, తెలిస్తే నేను కూడా కావలసినవి తెప్పించుకునేదానిని కదా అంది రాధ. ఏమైనా కావాలంటే పట్టుకెళ్ళమ్మా అంది తల్లి సుశీల. గీత బయట పెడుతున్న వస్తువులను చూస్తూ, అన్నీ కూరగాయలేనా, పళ్ళు పూలు ఏమైనా తెచ్చావా అడిగింది రాధ వాసుని. కూరలే తెచ్చానే, పళ్ళు చెప్తే తెస్తాను, అమ్మ చెప్పలేదు. పూలంటావా, నేనెప్పుడూ తేను, డబ్బు దండగా. ఇలా పెట్టుకుంటారు, అలా వాడిపోతాయి. మీ ఆడవాళ్ళకి పని పాట ఉండదు, డబ్బులు ఇలాగే తగిలేస్తారు. చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చాడు వాసు. ఒరేయ్, తప్పురా, పూలు పళ్ళు వాటి గురించి అలా మాట్లాడకూడదు, తల్లి కేకలేసింది. పూలు పళ్ళు సరే, బయటికెళ్తాడా, తినటానికి కూడా ఏం తేడక్క, ఉద్యోగం వచ్చాక మరీ పిసినారైపోయాడే అంది గీత ఫిర్యాదు చేస్తున్నట్లు. ఏంటక్కా చెల్లెళ్ళిద్దరు వాడినలా ఆడిపోసుకుంటున్నారు? రేపు రాధక్క కడుపుతో ఉంటే తీసుకొచ్చి ముచ్చట్లు జరిపించాల్సింది వాడే గీత. నీ పెళ్లి చేయటం కూడా వాడి బాధ్యతే, మరి ఆ మాత్రం పొదుపు ఉండక్కర్లేదా? తల్లి సుశీల కొడుకుని వెనకేసుకొచ్చింది. అబ్బో, కొడుకు మీద ఈగ వాలనివ్వదక్క, ఈ మధ్య మరీను నవ్వుతూ అంది గీత. ఎన్నాళ్లే ఆ కోడలు రాని, ఆవిడ గారి కోసం ఈయన గారు రోజు పూలు పళ్ళు స్వీట్లు తేకపోతాడా, మనం చూడకపోతామా వెటకరించింది అక్క రాధ. అంత లేదమ్మా, నాకెవరైనా ఒక్కటే. పళ్ళు స్వీట్లు జాంతానై, పూలడిగితే పెట్టుకోటానికి ఒకే ఒక పువ్వు, అరటి పువ్వు కొనిస్తాను, మరి జన్మలో అడగదు అన్నాడు గట్టిగా నవ్వుతూ. పోరా, వచ్చే నెలేగా పెళ్ళి, ఆ భాగవతం చూడకపోతామా అంటూ గీత రాధ ఆట పట్టించారు. మరుసటి నెల పెళ్లి సందడి సద్దుమణిగాక ఓ రోజు వాళ్ళాయన ఊరెళ్ళటంతో ఆ రోజు రాత్రి పుట్టింట ఉండటానికి వచ్చింది రాధ. అత్తా కోడళ్ళు అక్కా చెల్లెళ్ళు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో వాసు ఆఫీస్ నుండి వచ్చాడు. అందరినీ చూసి పలకరింపుగా నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. మరదలు రాణి కూడా అతని వెనకే వెళ్ళి 5 నిమిషాల్లో వదినగారికి మరదలికి చేతుల్లో మల్లెపూల దండలు పెట్టింది. వెనకాతే వాసు బట్టలు మార్చుకొని వచ్చి కూర్చోవటం, తల్లి కాఫీ తెచ్చి ఇవ్వటం జరిగింది. ఏరా వాసు, ఇవేనా అరటిపూలు అడిగింది అక్క. రాధ మల్లెచెండుని చేతితో పట్టుకుని సుతారంగా ఊగిస్తూ, గీత నువ్వుని బిగపెట్టుకొని వాసుని చూస్తుంది. అరటిపూలు ఏంటి ఆశ్చర్యంగా అడిగింది రాణి. నవ్వుతూ ఆ రోజు జరిగిన సంభాషణ వివరించింది గీత. రాణి కూడా